ఏ పరిస్థితి వచ్చినా కలవరపడకుండా ప్రభునందు విశ్వాసం ఉంచి ధైర్యంగా మనం ఉన్నట్లయితే అన్ని పరిస్థితుల్లో ప్రభు మనకు తోడుగా ఉండి మనం బలపరిచి స్థిరపరిచి తన కొరకే, తన రాజ్యం కొరకే మనం బ్రతికిస్తాడు. అంత మాత్రమే కాదు సుమా, నీ ప్రక్కన వారికి నిన్ను ఒక ధైర్య సింహంలాగా పెడతాడు ఆయన. తండ్రికి కుమారుడు ఎంత ధైర్యమో, కుమారుడికి తండ్రి ఎంత ధైర్యమో, నీ ఆత్మీయ జీవితం కూడా బలహీనంగా ఉన్నటువంటి వాడికి ధైర్యం ఇస్తుంది, వ్యాధిలో ఉన్నవాడికి ధైర్యం ఇస్తుంది, పరిస్థితులు బాగలేని వాడికి కూడా బలం ఇస్తుంది. నువ్వు కలవరనుకుంటే ఎవరికి ఉపయోగపడవు, చివరికి నీవు కూడా ఉపయోగపడవు. కాబట్టి కలవరపడకుండా ప్రభు కోసం మనం బ్రతకాలని ఈ పునరుద్ధాన దినమున ప్రభు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన శిలువ రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన శిలువ రక్తంలో కడగబడ్డాడు. మన జీవితాల్లో ఆయన ఎంతగా త్యాగం చేశాడు, ఆయన ఎంతగా నీ కోసం కన్నీరు కార్చాడు, ఎంతగా రక్తాన్ని కార్చాడు, అది గుర్తు చేసుకుందాం. కలవరాన్ని విడిచిపెడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, భయపడక ఈ లోకంలో కొనసాగుదాం.